హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ చదరంగం 35వ భాగాన్ని వినేద్దాం. వెంటనే మొబైల్ పట్టుకుని పరిగెత్తుకుంటూ విరాట్ రూమ్కి వెళ్తుంది. విరాట్ అప్పుడే స్నానం చేసి బయటకు వస్తాడు. మహి పరిగెత్తుకుంటూ వచ్చి విరాట్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. మహి వచ్చిన ఫోర్స్కి విరాట్ ఒక్క అడుగు వెనక్కి వేసి నిలదొక్కున్నాడు. మహి విరాట్ని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఉండిపోయింది ఆనందంతో. విరాట్కి ఏమీ అర్థం కాక కంగారు పడతాడు. మహి అదే ఆనందంలో ఆ సంతోషాన్ని పట్టుకోలేక విరాట్ మొహాన్ని చేతిలోకి తీసుకుని తన మొహం అంతా ముద్దులు పెడుతూ ఉంది. విరాట్ స్టన్ అయిపోతాడు. అతనికి మహి ప్రేమ ఆనందం తెలుస్తూ ఉంది. అతని నోట మాట రాక అలానే ఉండిపోయాడు. మహి అలా పెడుతూనే ఐ లవ్ యూ విరాట్, ఐ లవ్ యూ సో మచ్, నువ్వు నా ప్రాణం, లవ్ యూ రా అంటుంది. విరాట్కి ఆనందం ఆగదు. ఒక్కసారిగా మహిని పట్టుకొని తన పెదవుల్ని అందుకుంటాడు. అతను తన పెదవులతో ఆమె పెదవుల్ని ఊపిరి సలపకుండా గట్టిగా బిగిస్తాడు. అది మొహం అనుకుంటే చాలా తప్పు. అది అతని ప్రేమ ఆరాధన. అలా గట్టిగా ముద్దు పెట్టుకుంటూ తనని చుట్టేస్తాడు. కాసేపటికి మహికి ఊపిరాడదని అతని ముద్దు వల్ల ఇంకా అతని బిగి కౌగిలి వల్ల అతన్ని కాస్త బలంగా దూరం తోస్తుంది. అయినా విరాట్ దూరంగా జరగడు. మహి వల్ల కావట్లేదు. అతన్ని కొడుతూ ఉంటుంది. అప్పుడు వదులుతాడు. మహికి ఒక్క క్షణం ఊపిరాడక అలానే విరాట్ గుండెలపైన వాలిపోతుంది బలంగా ఊపిరి తీసుకుంటూ. హేయ్, ఇలా మరి ఊపిరి ఆడకుండా ఎలా అంటుంది. నువ్వు కూడా నాకు ఊపిరి ఆడకుండా చేశావు మరి అంటాడు బలంగా శ్వాస తీసుకుంటూ విరాట్. మహి వింతగా నేనా అంటుంది. హా అవును, ఐ లవ్ యూ చెప్పావుగా అంటాడు. దానికి మహి సిగ్గుపడుతుంది. రెండు చేతుల్లో తన మొహం కప్పుకొని విరాట్ గుండెలపై వాలిపోతుంది. ఏంటి రాణిగారు, మీరు కూడా సిగ్గుపడతారా? అసలే పబ్జీ క్వీన్వి నువ్వు అంటాడు ఆట పట్టిస్తూ. మహి ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోతుంది. విరాట్ మహిని గట్టిగా హత్తుకొని నుదుటిపై ముద్దు పెట్టి ఇంతకీ మా మీద ఎలా దయ కలిగింది అంటాడు. మహి విరాట్కి తన ఫోన్ ఇస్తుంది. విరాట్ ఓపెన్ చేసి వీడియో చూసి ఓహో చూసేశావా అంటాడు నవ్వుతూ. అసలు ఇదంతా ఎవరు చేశారు అంటుంది మహి విరాట్ జుట్టు సరిచేస్తూ. విరాట్ మహిని వెనక్కి తిప్పి వెనక నుండి హత్తుకుంటూ ఆ రోజు మన ఇద్దరు కొట్లాట్లో కింద పడి ఆన్ అయినట్టుంది, అలా రికార్డ్ అయింది. ఈరోజు ఈ పాప చూస్తుంది అంటాడు. అంటే తమరు మార్పుకి కూడా ఇదేనా కారణం అని అడుగుతుంది మహి. విరాట్ 50-50 అంటాడు. మహికి అర్థం కాక అంటే అంటుంది వెనక్కి విరాట్ వైపు తిరిగి. మహి, నన్ను సగం అప్పటికే నీ ప్రేమ మార్చేసింది, కానీ అది నేను ఒప్పుకోలేకపోయాను. కానీ నేను ఎప్పుడైతే ఇది చూశానో అప్పుడే నాకు అర్థమైంది. నా మనసులో నేను ఏమనుకుంటున్నానో నీ మీద నా మనసు ఎందుకు లాగుతుందో అర్థమయ్యేది కాదు. కానీ అది చూశాక నా మనసు లోతుల్లో దాగిన బాధ, ప్రేమ అన్నీ బయటకు వచ్చేసాయి ఆ రోజు అంటాడు. మహి నవ్వుతూ లవ్ యూ విరాట్ అంటుంది. విరాట్ కూడా నవ్వుతూ హక్ చేసుకుంటాడు. మహి ఒకేసారి తల పైకెత్తి ఓయ్ నువ్వు నాకు చెప్పావా అంటుంది బొంగుమూతి పెట్టి ఆశగా. విరాట్ ఏం చెప్పాలి అంటాడు అర్థం కాక. అదే ఇందాక నేను నీకు చెప్పానుగా అంటుంది తలదించుకొని. విరాట్కి అర్థమవుతుంది, కానీ మహిని ఏడిపించాలని ఏంటే ఏం చెప్పావు నువ్వు, ఏం చెప్పాలి నీకు అంటాడు. మహికి ఇంకా కోపం వచ్చేస్తుంది. మనసులో అప్పుడే మర్చిపోయాడు చూడు అంట్ల వెదవ అనుకొని పైకి మాత్రం ఏం లేదు అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది. వెళ్తున్న మహి వైపే చూస్తూ నాకు తెలుసు కన్నా నువ్వు నేను ఏం చెప్పాలని కోరుకుంటున్నావో, కానీ నేను నీకు మొదటిసారిగా చెప్పే ఆ 3 అక్షరాలు నీకు లైఫ్ లాంగ్ గుర్తుండాలి, నా ప్రేమంతా నీకు చెప్పాలి అనుకొని నవ్వుతూ ఉంటాడు. ఈలోపు తన మొబైల్ రింగ్ అవుతుంటే నవ్వుతూ లిఫ్ట్ చేసి హలో అంటాడు. ఎదుటివారు ఏం చెప్పారో కానీ విరాట్ మొహంలో నవ్వు మాయమైంది. అతని కళ్ళు ఎరిపెక్కాయి. పిడికిలు బిగిసుకుంది. షటప్, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, కానీ వాడు రేపు సాయంత్రం కల్లా నా కళ్ళ ముందుండాలి. వాడిని చంపొద్దు, కానీ చావంటే ఎలా ఉంటుందో రుచి చూపించు. దిస్ ఈజ్ మై ఆర్డర్. నేను చెప్పిన దానిలో ఒకటి చెయ్యకపోయినా యూ విల్ నో హూ ఐ యామ్ అని పెట్టేస్తాడు ఫోన్. అతని కోపం కంట్రోల్ అవ్వదు. అతను అలాగే కాసేపు నిల్చుండిపోయాడు. కాసేపటికి అతని ఆవేశాన్ని తగ్గించుకుని వెళ్ళి డ్రెస్అప్ అయ్యాడు. విరాట్ వచ్చేలోపే మహినే టిఫిన్ రెడీ చేసి విరాట్ రూమ్కి తీసుకుని వస్తుంది. మహి ప్లేట్ పక్కన పెట్టి విరాట్ టై కట్టుకుంటూ ఉంటే అతని ఎదురుగా వెళ్ళి టై చేతిలోకి తీసుకొని తానే కడుతూ ఉంటుంది. విరాట్ నవ్వుతూ మహి పాకెట్లో ముద్దు పెడతాడు. ఆమె నవ్వి టిఫిన్ చేయాలిగా రా అని చెప్పి అతని చేయి పట్టుకుని కూర్చోబెట్టి ప్లేట్ తన చేతిలో తీసుకుని విరాట్కి తినిపిస్తుంది. విరాట్ కూడా మహికి తినిపిస్తాడు. వెళ్దామా బంగారం అంటాడు విరాట్. మహి నవ్వి అతనికి అతని బ్యాగ్ ఇస్తుంది. తను కూడా వెళ్ళి బ్యాగ్ తెచ్చుకుని పద అంటుంది. ఒక 2 అడుగులు వేసి విరాట్ ఆగి ఒక్క నిమిషం ఆగు బంగారం అంటాడు. ఏమైంది అంటుంది మహి. విరాట్ లోపలికి తీసుకెళ్తాడు మహిని.
మహీకి అర్థం కాక ఓయ్ ఏమైంది అని అడుగుతుంది. విరాట్ నవ్వుతూ మహీ పాపెట్లో కుంకుమ దిద్దుతాడు. మహీకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. పెళ్లిలో తప్ప తన నుదుటిన సింధూరం పెట్టుకోలేదు. దానికి కారణం మహీ. అది తనకి విరాట్ తన చేతులతోనే పెట్టాలని అనుకుంటుంది. ఈరోజు విరాట్ అది తన హక్కుగా భావించి తనంతట తాను మహీ నుదుటిన పెట్టేసరికి తనకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మహీ నవ్వి వెళ్దామా అని అడుగుతుంది. విరాట్ కూడా సరే అని ఇద్దరు హాస్పిటల్కి వెళ్తారు. సిద్ధు ఏదో పని చూసుకుని ఇంటికి వస్తాడు. ఇంట్లోకి అడుగు పెడుతూనే ఇంట్లో హడావిడి చూస్తాడు. కొంతమంది బంధువులు ఉంటారు. సీత, ఆర్తి కంగారుగా తిరుగుతూ ఉంటారు. ఎప్పుడూ పైన బెడ్ పైన ఉండే ప్రసన్నాని కింద కూర్చోబెడతారు, సోఫాలో సపోర్ట్ పెట్టి. సిద్ధుకి అర్థం కాక ఏంటిదంతా, ఈరోజు ఏం పండగ కూడా లేదే, ఎవరి పుట్టినరోజు కూడా కాదే, మరి ఈ హడావిడి ఏంటి అని ఆలోచిస్తూ లోపలికి వస్తాడు. ఈలోపు బయట నుండి ఏదో కార్ శబ్దం వినిపిస్తుంది. ఎవరో ఒక 8 నుంచి 10 మంది లోపలికి వస్తారు. వాళ్ళని సీత సాదరంగా ఆహ్వానిస్తుంది. వచ్చేసారా, రండి మీకోసమే చూస్తున్నాం, రండి కూర్చోండి అంటుంది నవ్వుతూ. సిద్ధుకి ఏం అర్థం కాక సీత దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ ఎవరు వీళ్ళు అని నవ్వుతూ అడుగుతాడు, కాస్త కన్ఫ్యూజన్గానే. సీత నవ్వి అచ్చుకి పెళ్లి చూపులురా అంటుంది. ఓ అని షాక్ అయి ఏంటి అని ఒక్కసారిగా అరుస్తాడు సిద్ధు. సీత దడుచుకుని ఎందుకురా అలా అరిచావు, ఏమైంది అని అడుగుతుంది. సిద్ధుకి దిమ్మ తిరిగిపోయింది. ఏం అర్థం కాలేదు. వెంటనే గబగబా పైకి వెళ్తాడు అర్చన రూంలోకి. అక్కడ మహి, ఆర్తి కలిసి అచ్చుని రెడీ చేస్తూ ఉంటారు. అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన సిద్ధుని చూసి అర్చన అతని వైపు తిరుగుతుంది. సిద్ధుని చూడగానే అర్చనకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి, కానీ వాటిని బయటికి రానియకుండా తల కిందకు దించుకునింది. తను అలా చూసిన అర్చన చూపు, ఆ కళ్ళల్లో నీళ్లు, ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేక తన గదికి వెళ్ళిపోతాడు. గదిలోకి వెళ్ళాక సిద్ధుకి ఏమీ తోచదు, ఏమీ అర్థం కాదు, పిచ్చెక్కిపోతుంది. తల 2 చేతులతో పట్టుకుని ఒక్కసారిగా నేలపై కూలబడతాడు. అక్కడ అర్చన పరిస్థితి కూడా ఇంతే. తనకి ఏడుపు అతి కష్టం మీద ఆపుకుంటూ ఉంది. మహి తనని గమనిస్తోంది. అక్కడ సిద్ధు దగ్గరికి ఒక పావు గంట తర్వాత విరాట్ వస్తాడు. డోర్ తడతాడు. సిద్ధు విరాట్ గొంతు విని పైకి లేచి కళ్ళు తెరుచుకుని నవ్వుతూ తలుపు తీస్తాడు. ఇక్కడేం చేస్తున్నావురా, రా కిందికి, అర్చనకి పెళ్లి చూపులు జరుగుతున్నాయిగా అంటాడు విరాట్. సిద్ధుకి ఆ మాట వింటుంటే ప్రాణం పోతుంది, కానీ ఇంట్లో అందరినీ అంత సంతోషంగా చూసి ఏం మాట్లాడలేకపోతున్నాడు. కానీ సిద్ధుకి దుఃఖం ఆగక విరాట్ని గట్టిగా పట్టేసుకుని అలా ఉండిపోయాడు. ఏమైందిరా, ఎందుకలా ఉన్నావు అంటాడు విరాట్. ఏమీ లేదురా, అర్చనకు పెళ్లి కదా, అందుకే ఆనందం అంటాడు. ఆ దుఃఖాన్ని ఎలా ఆపుకోవాలో తెలియక సిద్ధు. విరాట్ నవ్వి సర్లే రా కిందికెళ్దాం అని బలవంతంగా తీసుకెళ్తాడు. కిందికొచ్చాక సిద్ధు ఒకవైపుగా వెళ్ళి నిలబడతాడు. అక్కడ అర్చన ఎదురుగా ఒక అబ్బాయి కూర్చున్నాడు. అర్చన తట్టుకోలేకపోతుంది. అతను మీ పేరు అని అడుగుతాడు. అర్చన ఏం మాట్లాడదు. సీత నవ్వి అమ్మాయి సిగ్గుపడుతుంది బాబు, తన పేరు అర్చన అంటుంది. ఆ మాటలను అర్చన తట్టుకోలేకపోతుంది. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, అన్నీ కనుక్కుంటూ ఉంటారు. అర్చన ఇంకా భరించలేక పైకి లేస్తుంది. అందరూ తన వైపే చూస్తారు. అర్చన సిద్ధు దగ్గరికి వెళ్ళి తన కాలర్ పట్టుకొని ఏరా, ఇప్పుడు కూడా నోరిప్పవా నువ్వు, నీకు నాకన్నా వీళ్ళ ఆనందమే ఎక్కువ, మరి నేనేమవ్వాలి, ఎందుకురా నన్ను ఇంకొకరికి ఇచ్చేస్తావా, చెప్పు ఇచ్చేస్తావా అని గట్టిగా అరుస్తూ సిద్ధు గుండెలపై తలపెట్టుకుని ఏడుస్తోంది. సీత కోపంగా అచ్చు ఏంటిది అంటుంది. నానమ్మ నాకు వీడు కావాలి, వీడు లేకున్నా నేను ఉండలేను అని విరాట్ని పట్టుకొని రే అన్నయ్య నువ్వు చెప్పరా, నాకు సిద్ధు అంటే ప్రాణం రా, వాడిని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేను అంటుంది ఏడుస్తూ. సీత అర్చన దగ్గరికి వచ్చి నీకిష్టమైతే చాలా, వాడికి ఇష్టం ఉండాలి కదా అంటుంది. ఇదంతా అశోక్ ఒక పక్క గమనిస్తూనే ఉంటాడు. సీత ఆ మాట అనగానే అర్చన సిద్ధు దగ్గరికి వెళ్ళి చెప్పు సిద్ధు ప్లీజ్ వీళ్ళకి చెప్పు, నువ్వేం చెప్పావు, ఇన్ని రోజులు భయపడలేదు, కానీ నా ప్రేమ చూస్తుంటే నువ్వు బయటపడ్డావని అన్నావు కదా, ప్లీజ్ రా చెప్పు అంటుంది. చెప్పరా నువ్వు నన్ను ప్రేమించావని అని ఏడుస్తుంది. అప్పటిదాకా కామ్గా ఉన్న అశోక్ సిద్ధు దగ్గరికి వచ్చి రేయ్ నేను క్షమించమని అడిగితే నేను ఆ కూతుర్ని ఒప్పుకుంటావా అని అంటాడు. అశోక్ ఆ మాట అనగానే అందరూ స్టన్ అవుతారు. సిద్ధు అయితే అశోక్ని గట్టిగా కౌగిలించుకొని లేదు మావయ్య, మీకు నేను ఇష్టం లేదనే కామ్గా ఉన్నాను, అచ్చు అంటే నాకు ప్రాణం, అప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు కూడా చెప్దామని చూశాను, కానీ అప్పటి పరిస్థితులు సహకరించలేదు, కానీ దీని ప్రేమ నన్ను ఆపలేకపోయింది, నా వల్ల కాలేదు మావయ్య, అర్చన అంటే నాకు చాలా చాలా ఇష్టం అంటాడు అలానే ఏడుస్తూ. అతను ఆ మాట చెప్పగానే అక్కడున్న అందరూ చప్పట్లు కొడతారు. సిద్ధు అర్చన ఇద్దరు షాక్ అవుతారు. సీత నవ్వుతూ ఇద్దరి గురించి మాకు ముందే తెలుసు, మీ ప్రేమ మీతోనే చెప్పించాలని ఇంత ప్లాన్ వేసింది అంటుంది. సిద్ధుకి ఏం అర్థం కాదు.
రేయ్ బావా అని పిలుస్తాడు విరాట్. సిద్ధు ఆనందంతో విరాట్ని గట్టిగా హక్ చేసుకుంటాడు. ప్రసన్న అయితే ఆనందంగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మహి అర్చనని హక్ చేసుకుని కంగ్రాట్స్ అంటుంది. అర్చన కూడా ఆనందంగా ఉంటుంది. సిద్ధుకి ఏం అర్థం కాక అసలు ఎలా రా అని అడుగుతాడు. విరాట్ స్టార్ట్ చేస్తాడు. పొద్దున ఇంటి నుండి బయలుదేరిన విరాట్ మహిళకి సీత నుండి కాల్ వస్తుంది. విరాట్ డ్రైవ్ చేస్తున్నాడని మహి లిఫ్ట్ చేస్తుంది. కార్కి కనెక్ట్ చేస్తుంది. విరాట్ మహి చేతిని పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ చెప్పు నానమ్మ అంటాడు నవ్వుతూ మహి వంక చూస్తూ. విరాట్ నాకెందుకో సిద్ధు అర్చన ప్రేమించుకుంటున్నారనిపిస్తుందిరా అంటుంది సీత. ఆ మాట వినగానే విరాట్ కార్ సడన్ బ్రేక్ వేస్తాడు. నానమ్మ ఏంటి నువ్వనేది అంటాడు. అవునరా, కానీ ఇది నా అనుమానం మాత్రమే అంటుంది సీత. కానీ చాలా బలంగా అనిపిస్తుంది విరాట్ అంటుంది సీత. విరాట్ సైలెంట్గా ఉంటాడు. మహి అప్పుడు నోరు విప్పుతుంది. అవునమ్మమ్మ మీరన్నది నిజమే అంటుంది. సీత విరాట్ ఇద్దరు ఒక్కసారిగా ఏంటి నీకెలా తెలుసు అని అడుగుతారు. అందులో పెద్ద వింతేముందమ్మమ్మ, సిద్ధు ఉన్నప్పుడు అర్చన కళలో మెరుపు కనిపిస్తుంది. అది చూస్తే చాలు ఎవరైనా ఇట్టే కనిపెట్టేస్తారు అంటుంది మహి. కానీ మరెందుకు వాళ్ళు మనకి ఏమీ చెప్పట్లేదు అంటుంది సీత. బహుశా మామయ్య గారన్న మాటలకేమో అంటుంది విరాట్ వంక చూస్తూ మహి. విరాట్కి సీతకి ఇద్దరికి గుర్తుకొస్తుంది గతంలో అశోక్ సిద్ధుని అన్న మాటలు. దానికి విరాట్కి కోపం వచ్చింది. అన్నీ ఈ విషయం నీకెలా తెలుసు అంటాడు విరాట్. నాకు తెలుసు, కానీ ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు. వాళ్ళతోని వాళ్ళ ప్రేమ విషయం చెప్పించాలి అంటుంది మహి. సీత విరాట్ నీకు అభ్యంతరం ఉందా అని అంటుంది. నానమ్మ ఏమంటున్నారు నువ్వు? వాడు నా బెస్ట్ ఫ్రెండ్, ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువే. నాకెందుకు ఇష్టం ఉండదు అంటాడు నవ్వుతూ విరాట్. ఇప్పుడు చెప్పు మహి అంటుంది సీత. మహి ఈ పెళ్లి చూపుల ప్లానింగ్ అంతా చెప్పి ఇప్పుడు చూడండి అమ్మమ్మ ఇద్దరూ ఎలా బయటపడతారు కూడా అంటుంది నవ్వుతూ. సీత కూడా నవ్వి సరే అయితే మీరు కూడా రండి, ఈలోపు నేను ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి కట్ చేస్తుంది. సీత ఫోన్ పెట్టేశాక విరాట్ అలానే మహి వైపుకి తిరిగి తన దగ్గరకు తీసుకుని నీకెలా వస్తాయో ఇలాంటి ఐడియాలు అంటూ బుగ్గ మీద ముద్దు పెడతాడు. మా ఆయన విరాట్ ఆదిత్య గారి దగ్గర నుండి నేర్చుకున్నానులేండి అంటుంది నవ్వుతూ. ఆహా అవునా అంటూ మరి ఇలా ఏమి చేయాలని అనిపించలేదా అంటూ మహి నడుంపైన చెయ్యి వేసి దగ్గరగా వెళ్ళి చెవిని కొరికి అక్కడే ముద్దు పెడతాడు. మహి విరాట్ని దూరంగా తోసేసి చాలు అయ్యగారికి మధ్య వేషాలు బాగా ఎక్కువయ్యాయి, ముందు పదండి అంటుంది. సరే పద వెళ్ళి ఏర్పాట్లు చూద్దాం అంటాడు కార్ స్టార్ట్ చేస్తూ విరాట్. అదిరా జరిగింది, మీ చెల్లి అనుకున్నట్టే నా చెల్లి బయటపడింది అంటాడు నవ్వుతూ అర్చనను దగ్గరకు తీసుకుంటూ. పిచ్చిదానా ఇది చెప్పడానికి ఎందుకే అంత భయం అంటాడు విరాట్. అందరూ నవ్వుతూ ఉంటారు. సిద్ధు మహి దగ్గరికి వెళ్ళి చాలా థ్యాంక్స్ రా అంటాడు ప్రేమగా తలపై చెయ్యి వేసి. మహి నవ్వుతూ చెల్లికి థ్యాంక్స్ చెప్పకూడదు అంటుంది. మధు ఉన్నా కూడా ఇలానే చేసేది అంది. మధు పేరు రాగానే సిద్ధు కాస్త బాధపడతాడు. తన బాధపడడం చూసి సారీ అన్నయ్య అంటుంది. సిద్ధు మామూలైపోయి చచా అదేం లేదురా అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సీత అశోక్ దగ్గరికి వస్తోంది. ఏరా నీకు నిజంగానే ఇష్టమా అంటుంది తన పక్కన కూర్చుంటూ. అశోక్ సీత వైపు చూసి అమ్మా ఒక్కసారి నీ ఒళ్ళో పడుకుంటాను అంటాడు. కొడుకు అలా అడిగేసరికి సీతకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. రా నాన్న అంటూ ఒళ్ళో అశోక్ తల పెట్టుకుంటుంది. అమ్మా నాకు నిజంగానే ఇష్టమమ్మా, ఇప్పటికే ఒక తప్పు చేసి విరాట్ దృష్టిలో దోషినయ్యాను. ఇప్పుడు అర్చన విషయంలో కూడా తప్పు చేయలేనుమా. ఆర్తి కూడా ఇప్పటికే నా వల్ల బాధపడుతుంది, తనైనా ఏనాడు సంతోషపెట్టలేదు అని బాధపడతాడు. సీత అశోక్ బాధని వింటూ కంటతడి పెట్టుకుంటోంది. ఊరుకోనన్నా ఊరుకో, అన్నీ చక్కబడతాయి, నువ్వు బాధపడకు అంటూ అతని తల నిమురుతూ ఉంటుంది. కానీ వీళ్ళకి తెలియంది ఏంటంటే అక్కడ ఇంకో 2 గుండెలు కూడా అతని బాధని విని రోధిస్తున్నాయి. పక్క రోజు సాయంత్రం విరాట్ ఒక బంగ్లా దగ్గర కారు ఆపి దిగుతాడు. అతను లోపలికి వెళ్ళగానే ఇద్దరు అతనికి ఎదురుగా వచ్చి సెల్యూట్ చేస్తారు. ఒకరు అతని కోట్ని తీసుకుంటారు. అక్కడ ఒక అతను నేలపై రక్తంతో తడిచి పడిపోయి ఉన్నాడు. అతన్ని చూడగానే విరాట్కి పట్టరాని కోపం వచ్చింది. వెంటనే వెళ్ళి వాడిని కాలితో తంతాడు. వాడి కాళ్ళను పట్టుకుని పైకి లేపి ఇష్టం వచ్చినట్టు కొడతాడు. అతని చుట్టూ ఉన్నవాళ్ళు ఆపడానికి చూస్తారు. కానీ విరాట్ దగ్గరికి వెళ్ళాలంటేనే వాళ్ళందరూ భయపడిపోతున్నారు. కాసేపటికి వాళ్ళ హెడ్ ధైర్యం చేసి సార్ ఆపండి, ఇంకా కొడితే మీరు అనుకున్నట్టు కాకుండా అతను చచ్చిపోతాడు అంటాడు. ఆ మాట విని విరాట్ ఆగుతాడు. చేతిలో ఉన్న రాడ్ని వాడిపైన విసిరి కొడతాడు. విరాట్ వెళ్ళి అతన్ని ఎదురుగా కుర్చీలో కూర్చుని వాడి మొహంపై నీళ్లు చల్లండి అంటాడు. ఒక అతను అతనిపై నీళ్లు కొడతాడు. అతను ఆ నీళ్ళకి కాస్త స్రోలోకి వచ్చి మెల్లగా కళ్ళు తెరుస్తాడు. ఇప్పుడు నువ్వు నోరు విప్పకపోతే నీ శవం కాదు కదా, కనీసం నీ ఎముకలు కూడా దొరకకుండా ఈ భూమిపై ఉండకుండా చేస్తా అంటాడు విరాట్.
అతను మాట్లాడే స్థితిలో లేడు. అతని ప్రాణం పోయేటట్టు ఉంది, కానీ పోవట్లేదు. అతను నోరు విప్పి చెప్తాడు. విరాట్ అంతా విని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అతని ఎదురుగా మధు కనిపిస్తోంది. ఆమె నవ్వుతూ ఉన్న మొహం అతని కళ్ళెదట కదలాడుతూ ఉంది. వెంటనే అక్కడున్న హెడ్ వైపుకి తిరిగి, వీడు బతకూడదు, వీడు చేసిన తప్పుకి పాపానికి వీడిని చంపేయండి. వీడి రికార్డు మొత్తం చూశాను, అన్ని పాపాలే. ఎంతోమంది ప్రాణాలు తీశాడు వీడు మధుకి చేసిన దానికి వీడు కుళ్ళి ఏడుస్తూ చావాలి. వీడికి నరకం అంటే ఎలా ఉంటుందో చవి చూపించి హింసించి చంపేయండి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. విరాట్ అలా వెళ్ళగానే అతని చుట్టూ అందరూ రౌండప్ చేస్తారు. విరాట్కి కళ్ళల్లో నీలాగవు. అతనికి అంతకంతకు మధుయే గుర్తుకొస్తుంది. మధుతో గడిపిన ప్రతి క్షణం కళ్ళలో మెదులుతూ ఉంది. తన నవ్వు, తన అల్లరి, తన ప్రేమ అన్నీ కదులుతున్నాయి. ఇంటికి ఎలా వచ్చాడో తెలియక అతనికే తెలియదు. కారు బయట పెట్టి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా మూర్తి ఇంట్లోనే ఉంటున్నారు వాళ్ళిద్దరూ. సో మూర్తి ఇంటికే వెళ్తాడు. కాసేపటికి మహి అక్కడ విరాట్ కోసం చూసి ఇంకా రాలేదని సీత వాళ్ళతో చెప్పి ఇంటికి వస్తుంది. అక్కడ విరాట్ కారుని చూసి, అరే ఇది విరాట్ కారే అంటే తను వచ్చేశాడు అనుకుంటూ పైకి వెళ్ళి విరాట్ రూమ్ తలుపు తీస్తుంది. గదంతా చీకటిగా ఉంటుంది. విరాట్ అని పిలుస్తూ స్విచ్ ఆన్ చేస్తుంది మహి. రూమ్ అంతా చిందరవందగా ఉంటుంది. విరాట్ అక్కడ బెడ్ పైన కూర్చొని శూన్యంలోకి చూస్తూ ఉంటాడు. అతని చేతి నుండి రక్తం వస్తుంది. మహి అది చూసి షాక్ అయి, విరాట్ ఏంటిది అంటూ గబగబా చేతిని క్లీన్ చేసి కట్టుకడుతుంది కళ్ళల్లో నీళ్ళతో. విరాట్ అప్పటి వరకు మనసులో బాధని అదుముకుంటున్నాడు. ఇంకా ఆగలేక మహిని గట్టిగా కౌలించుకుని ఏడుస్తాడు. మహికి కంగారు వచ్చేస్తుంది. విరాట్ ఎందుకు అంతలా ఏడుస్తున్నాడో అర్థం కాదు. కానీ అతని కదపకూడదనుకొని అతన్ని అలానే ఏడవనిచ్చింది. కాసేపటికి విరాట్ తేరుకున్నాడు. అలానే మహి వల్లో తల పెట్టుకొని పసిపిల్లవాడిలాగా మహి నడుం చుట్టూ చేతులు వేసి పడుకున్నాడు. మహి కూడా అలానే వెనక్కి వాలి ఆలోచిస్తూ ఉంది. విరాట్ ఎందుకో చాలా బాధపడుతున్నాడు. అసలు నాన్న ఎందుకో నా దగ్గర కొన్ని విషయాలు దాచారు అనిపిస్తుంది అనుకుంటూ విరాట్ వంక చూస్తూ ఉంది. విరాట్ నుదిటిపైన ముద్దు పెట్టి అలానే వెనక్కి వాలి పడుకుంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.